అలా దున్నపోతులా వెయిట్ చేయకపోతే వచ్చి పిక్ చేసుకోవచ్చు కదా. ఏ తోక చుక్కరా, మనసులో ఏమైనా కోరుకుంటే గట్టిగా కోరుకో, ఖచ్చితంగా నెరవేరుతుంది. కళ్ళు మూసుకో. ఈ అమాయకత్వం నా సొంతమయ్యేలా చూడు. వర్షినికి రింగ్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తావా? ఇంకొన్ని గంటల్లో నువ్వు ఒక అందమైన అమ్మాయి వేలుకుంటావు. అప్పటి వరకు రెస్ట్ తీసుకోవే. స్టార్ట్ చేశారా బాబు? గంట చిన్న కొట్టొచ్చుగా, పొద్దున్నే నిద్ర మొత్తం చెడగొట్టావు. సౌండ్ ప్రూఫ్ చేయించుకోరా, ఏ సౌండ్ వినిపించదు. నువ్వు చేసే పూజలకి ఏ సౌండ్ ప్రూఫ్ పనిచేయదు. ఇడు మళ్ళా కాల్ చేస్తున్నాడు రా. డబ్బులు కడితే చేయడు కదరా. ఉంటాయి ఎత్తాంగా. సర్లే ఆడు గోల్ పక్కన పెట్టు. నైట్ అంతా సెర్చ్ చేసి మంచి కవిత రాసారా నీకోసం. ఇది వర్షినికి చెప్పి నీ లవ్ ప్రపోజ్ చేయి. కనీసం ఈ కవిత వినైనా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. సరే చెప్పు. వర్షిని నువ్వు నా జీవితంలోకి వచ్చిన తొలకరి వర్షం. పంట పండాలంటే కావాలి వర్షం, నేను పండాలంటే కావాలి వర్షిని. నేను పండడం ఏంట్రా? చెప్తా ఆగు, లో డిస్టర్బ్ చేయకు. చెప్పు. నువ్వు వర్షిని అయితే నేను వరుణుడు అవుతా. నువ్వు పక్కనుంటే లైఫ్ అంతా ఫుల్ జోష్. నువ్వు దూరం అయితే లైఫ్ డల్. వర్షిని వరుణ్, మన పేర్లు ఎలా కలిసాయో మనం కూడా అలా కలిసి ఉన్నావురా. ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా. నువ్వు ముయ్యరా. ఎరా బాగానే ఉంది కదరా. నువ్వు మమ్మల్ని కలపడానికి చూస్తున్నావా లేదా విడదీయడానికి చూస్తున్నావా? అంటే హలో, స్టార్ట్ అయ్యావా? యా 10 minutesలో ఉంటా. ఓకే బాయ్. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. హ్యాపీగా వెళ్తున్నాం, సాడ్గా రావుగా. సాడిస్ట్ అదవా, నోటి నుంచి ఒక్క మంచి మాట రాదురా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది మనం డిఎల్ఎఫ్ దగ్గర ఉన్న వరలక్ష్మి. చూసుకోవా? చూశాను కాబట్టి వచ్చాను బాబు. ఏంటి? సారీ బాబు, నాకు కొంచెం డబ్బు సాయం కావాలి. ఈ కాలనీలో ఎందుకు అడుక్కుంటున్నావు? నేనేమి భిక్షం అడగట్లేదు, సహాయం అడుగుతున్నా. మెయిన్ రోడ్ మీదకి వెళ్తే ఇంకే హెల్ప్ అవుతుంది కదా. మెయిన్ రోడ్లో అయితే ఎవరు పట్టించుకోవట్లేదు బాబు, అందుకోసమే కాలనీలో అయితే పెద్ద మనసు చేసుకొని ఎవరైనా ఇస్తారేమో అని. ఇవి నా అవసరానికి సరిపోదు బాబు. నా దగ్గర ఇంతే ఉన్నాయి, సారీ. బాబు 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 బాబు
ఇన్ని రోజులు నాలో దాచుకున్న ప్రేమంతా నీకెలాగైనా ఈరోజు చెప్పేస్తాను. బా ఇంకెంతసేపు స్వామి? శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం న్యాయే. స్వామి, అమ్మవారు అక్కడున్నారు. నా దేవత ఎక్కడుంది? ఓం దుర్గాయ నమ, ఓం భద్రకాళాయ నమ, ఓం చండీయాయ నమ, ఓం వైష్ణవాయ నమ. పర్లేదు స్వామి, ఏమొద్దు. రేయ్ తీసుకో. ఇలాంటివి పెద్దగా నమ్ముకోలేదండి నాకు. నమ్మే రోజు వస్తే అందరూ నమ్ముతారు బాబు. ఇదేంటి, గుళ్ళో ఉండాలి కదా, రూమ్లో ఉన్నాను. ఇదంతా కళ, కానీ విజువల్స్ ఏంటి అంత క్లియర్గా ఉన్నాయి? పా ఇడు పొద్దున్నే స్టార్ట్ చేశాడు. సేమ్ కల్లో కూడా ఇలానే జరిగిందే. పొద్దున్నే నీ గంటగోలేంట్రా? పూజ చేస్తూ గంట కొట్టక నిన్ను కొట్టనా? ఇడు మళ్ళా కాల్ చేస్తున్నాడు రా. డబ్బులు కడితే చేయడు కదరా. ఉంటా ఎత్తాంగా. సర్లే ఆడు గోల్ పక్కన పెట్టు. నైట్ అంతా సెర్చ్ చేసి మంచి కవిత రాసారా నీకోసం. ఓ చెప్పు. వర్షిని వర్షిని, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తొలకరి వర్షం. పంట పండాలంటే కావాలి వర్షం, నేను పండాలంటే. మావా నేను మళ్ళీ వచ్చి వింటానే. హలో. రేయ్ స్టార్ట్ అయ్యావా? యా 10 minutesలో ఉంటా. ఓకే ఓకే, తొందరగా రా. ఆ. ఇదేంటి, కల్లో ఏది జరిగిందో రియల్గా అదే జరుగుతుంది. ఏంటో ఇదేం కలో. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. రే ఈ కవిత వర్షినికి చెప్పరా, నీ లవ్కి హెల్ప్ అవుతుంది. వాట్సాప్ చేయి మావా, తర్వాత చూస్తా. బాయ్. చా ఈ కవిత పవర్ వీళ్ళకి తెలియట్లా. 90s బ్యాచ్కి బాగా తెలుసు. భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది మనం డిఎల్ఎఫ్ దగ్గర చూసుకోవా? చూశాను కాబట్టి వచ్చాను బాబు. సారీ బాబు, నాకు కొంచెం డబ్బు సాయం కావాలి. ఇవి నా అవసరానికి సరిపోదు బాబు. నా దగ్గర ఇంతే ఉన్నాయి, సారీ. బాబు 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 ఇన్ని రోజులు నాలో దాచుకున్న ప్రేమంతా నీకెలాగైనా ఈరోజు చెప్పేస్తాను. ఓం దుర్గాయ నమ, ఓం భద్రకాళాయ నమ, ఓం చండీయాయ నమ, ఓం వైష్ణవాయ నమ. పర్లేదు స్వామి, ఏమొద్దు. రేయ్ తీసుకో. ఇలాంటివి పెద్దగా నమ్ముకోలేదండి నాకు. నమ్మే రోజు వస్తే అందరూ నమ్ముతారు బాబు. ఇదేంటి, నేను మళ్ళీ రూమ్లో ఉన్నాను. వాట్?
డే రిపీట్ అవుతుందా? నేను లూప్లో ఉన్నానా? నో 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 నో. డే రిపీట్ అవడం ఏంటి? ఏం జరుగుతుంది? ఏంట్రా కంగారు? వర్షిని లవ్ యాక్సెప్ట్ చేస్తుందిలే. మావా, నాకు డే రిపీట్ అవుతుందిరా. డే రిపీట్ అవుతుందా? లవ్ ప్రపోజ్ చేస్తా అని సినిమా స్టోరీ చెప్తావే? నీ అబ్బ నిజంరా, నేను 2 times టెంపుల్కి వెళ్ళొచ్చా. అవునా? సరే ప్రసాదం ఇవ్వు. ఏంటి? 2 టెంపుల్స్కి వెళ్ళొచ్చా అన్నావు కదరా, ప్రసాదం ఇవ్వు. ఏ రే దొన్నపోతలా పడుకుని ఇప్పుడే లేచొచ్చావు. అబ్బా ఇడు మళ్ళా ఫోన్ చేస్తున్నాడు రా. హలో, స్టార్ట్ అయ్యావా? రే నిన్నే, స్టార్ట్ అయ్యావా? యా 10 minutesలో నీ దగ్గర ఉంటా. సరే సరే, ఫాస్ట్గా రా. ఇదేంటి మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది? అసలు ఏం జరుగుతుంది? నేను లూప్లో ఉన్నానని అర్థం అవుతుంది, కానీ ఎందుకు? అది నా లవ్ తనకు చెప్పకముందే లూప్లోకి వెళ్తున్నా. ఇలా అయితే నా లవ్ గురించి వర్షినికి చెప్పడం ఎలా? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. మావా ఈ కవిత వర్షినికి చెప్పరా, నీ లవ్కి హెల్ప్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి? నేను లూప్లో ఉన్నానో లేదో ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. కన్ఫర్మ్ నాకు డే రిపీట్ అవుతుంది, నేను లూప్లో ఇరుక్కున్నా. బాబు బాబు హ? అర్థమైంది, నీకు మనీ కావాలి. మేబీ నీకు ఈ డబ్బులు సరిపోతలేదు తెలీదు, కానీ నా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి. ఇవి సరిపో బాబు. బాబు బాబు ఏమైందిరా? ఏం లేదు. రా. యాతవేదశేషునవామసువామరాతి యదో నిదహాతి వేదః గణః పరిశోధి అకాలముచ్యర్ణం సర్వజ్ఞాననిదానం సమస్తపాప. గుడికి వెళ్తున్నాను, పూజారి సెటకోపం నా తల మీద పెడుతున్నాడు, లూప్లోకి వెళ్తున్నా. అందులో ఏముంది అసలు?
నేను ఏదైనా మిస్ అవుతున్నానా? ఏంట్రా అప్పుడే రెడీ అయిపోయావా? వర్షు, గుడికి వెళ్ళాల్సిందేనా? రావా ఏంటి? అంటే గుడికి కాకుండా వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్దాం. పిచ్చా నీకు? మూసుకునిరా, లేదా నీకన్నా వర్క్ ఉంటే చెప్పు, నేను ఒక్కదాన్నే వెళ్తా. లేదు లేదు లేదు, వస్తాను, నువ్వు రెడీ అవ్వు. బాయ్. ప్రపోజ్ చేయాల్సిందే నీకు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే కదా రావాల్సింది. నేనేం చేసినా నా డెస్టినీ మాత్రం గుడి. అది మార్చలేం. పొద్దున్నే నీ గంటగోలేంట్రా? ఇలాంటివి పెద్దగా నమ్ముకోలేదండి నాకు. నమ్మే రోజు వస్తే అందరూ నమ్ముతారు బాబు. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. నాకు కొంచెం డబ్బు సాయం కావాలి. ఇవి నా అవసరానికి సరిపోదు బాబు. నా దగ్గర ఇంతే ఉన్నాయి, సారీ.